ఆస్ట్రాలజీ అంటే ఏంటి? నిజంగానే మనిషి జీవితం దాంతో ముడిపడి ఉంటుందా? ఈ జ్యోతిషంలో కూడా చాలా మంది డైలీ రాశి ఫలాలు చూసుకుంటారు. పర్సన్ టు పర్సన్ ఆస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు వాళ్ళ జాతకం ప్రకారం ఇది సెట్ అవుతుందా లేదా? ఆయన ఏం ప్రెడిక్ట్ చేసిన అంటే ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారని ప్రెడిక్ట్ చేసిన, జగన్ సీఎం అవుతారని ప్రెడిక్ట్ చేసిన. ఇద్దరు సీఎంలు అవ్వలే. శుక్రుడు నీచంగా ఉంటే ఆడవాళ్ళకి వచ్చే మొగుడు చాతగా నడుస్తాడు, ఏం నోట్కి వచ్చినా చెత్త మాట్లాడుతారు జనం. ఎస్పెషల్లీ జ్యోతిష్ శాస్త్రం డీల్ చేసే వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున్న వచ్చి జగన్ ఎందుకు సీఎం కాలేదు, కేటీఆర్ ఎందుకు సీఎం కాలేదు నన్ను అడుగుతారు అనే మొహమాటం కూడా లేదు. రకరకాలుగా చాలా మంది ఆస్ట్రాలజీ పేరు మీద రెమెడీస్ చెప్తుంటారు. నిజంగా అవన్నీ సక్సెస్ అయితే జనాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇప్పుడు పోగానే ఉన్నా లేకున్నా ప్రాబ్లం ఏది ఉన్నా చలో నీకు ఇది ఉందని, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది. ఇదే ఈ డివైన్ చార్ట్ చూస్తారు, ఇది పనికి రాకపోతే నవాంశ చూస్తారు, నవాంశ పనికి రాకపోతే ఏదో దృష్టి వల్ల అయిందంటారు, దృష్టి పనికి రాకపోతే శస్త్రాస్త్రాలు అంటారు, అది పనికి రాకపోతే ఏ నాట్యం చేస్తారు. సో లాల్ కితాబ్ ఇది అనదర్, మా గురువు గారు అంటే అదొక ఫ్రాడ్ కితాబ్ అండి. మీకు ప్రీవియస్లీ ఇది జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ లో కొన్ని ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటి, అది ఏం బేస్ చేసుకుని వాళ్ళు చెప్తున్నట్టు? సో రాంగ్ ఆస్ట్రాలజర్స్ రాంగ్ ప్రెడిక్షన్ తో చాలా మంది సఫర్ అయ్యారు. కామన్ సెన్స్ వాడాలి మనిషి. ఆస్ట్రాలజీ అనేది ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మన ప్రాబ్లమ్స్ ని మనమే ప్రాక్టికల్ గా ట్యాకిల్ చేయొచ్చు వితౌట్. గ్రహస్థితి బాగోనప్పుడు ఫ్యామిలీ వీడిపోవడానికి కానీ గొడవలకి కారణాలు అవుతాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? గ్రహస్థితి అని చెప్పినోనికి గ్రహస్థితి గురించి తెలియదు, ఎట్లా డీకోడ్ చేయాలో. అంతా బాగుంటే కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నాకు జ్యోతిష్యమే మొత్తం సొల్యూషన్ ఇచ్చేసి మొత్తం సొల్యూషన్ ఎవరిస్తాడు? 700 శ్లోకాలు చెప్పారు, 700 శ్లోకాలు భగవద్గీత, 700 శ్లోకాలు 18 అధ్యాయాలు. ఏమైనా ఎప్పుడు చెప్పారు? మీరు సర్ప్రైజ్ అవుతారు. ఒక్క రిచువల్ అంటే ఈ పూజ చేయని కూడా చెప్పలే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా నిజంగా వాళ్ళు అంతా బాగుండి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తే సఫర్ అంటే ఏ విధంగా? లైక్ ఫ్యామిలీలో కావచ్చు, హెల్త్ విషయం కావచ్చు, చాలా అంటే డౌన్వర్డ్ గా ఉన్న వాళ్ళు, సపోజ్ సార్ ఇట్లా మేము ఫేస్ చేస్తున్నాము ప్రాబ్లం అని, రకరకాల ప్రాబ్లమ్స్ తో, సో అలాంటి వాళ్ళకి మీ దగ్గరికి వస్తే మీరు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు చెప్తున్నారు పర్ఫెక్ట్ అన్నిటి ప్రిడిక్షన్స్ ఉండవని, బట్ కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు నాకు ఒక రోగం ఉంది, నాకు ఒక జబ్బు ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక మెడిసిన్ ఇస్తే అంటే ఆ ఉపశమనం అనేది ఉండాలి కదా ఆ రోగికి. అలాంటిది ఒక ఆస్ట్రాలజీ ఆర్ వాస్తు ఏదైనా కూడా ఇవన్నీ ఈ బేస్లో తీసుకుంటే ఏంటంటే, ఒక మెడిసిన్ అనేది ఒక ఉపశమనాని కోసం వెళ్తారు. అలాంటిది మీరేం చెప్తారు? కరెక్ట్. ఇప్పుడు ఆస్ట్రాలజీకి చాలా మంది చాలా బాధలతో, ఏం దిక్కుతోచని పరిస్థితి అంటారు కదా, దిక్కుతోచని పరిస్థితిలో ఒక మార్గం కోసం వెతుకుంటే ఆస్ట్రాలజీకి వస్తుంది. చాలా ఏదో బాధ, ఎంతో భారం ఉంటుంది, ఎంతో భారం గుండెలో మోసుకుంటుంది, వాళ్ళు వస్తారు. దట్ మే బి రిలేటెడ్ టు మ్యారేజ్. ఒకవేళ మ్యారేజ్ రిలేటెడ్ అయితే అక్కడ 1-6-10 ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ హెల్త్ రిలేటెడ్ అంటే అక్కడ 6-8-12 ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఫైనాన్సెస్ అన్న 6-8-12 ఉంటుంది. సో వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ మనకు డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సొల్యూషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ దశ నాకు ఈ దశ అంటే ఈ దశలో అంతర్దశ ఉంటుంది, ప్రతి అంతర్దశ ఉంటుంది. ఒకవేళ దశనే డైవోర్స్ కాంబినేషన్ 1-6-10 దశలు ఉందనుకోండి, ఫస్ట్ మేము ఏం చెప్తామంటే మ్యారేజ్ అనేది అంత మంచిది కాదు అని చెప్పేసి ఓపెన్ గా. అన్మ్యారీడ్ వాళ్ళు వస్తే ఫస్ట్ సినారియో వాళ్ళ జాతకం ప్రకారం, ఫస్ట్ సినారియో అన్మ్యారీడ్ వాళ్ళ అనుకుంటాం. అన్మ్యారీడ్ వాళ్ళకి 1-6-10 ఉన్నది, క్లియర్ డైవోర్స్ కాంబినేషన్. అంటే ఈ 1-6-10 ఉన్నోడు ఎట్లా బిహేవ్ చేస్తారు అంటే, నాకు నేనే ఇంపార్టెంట్, నాకు నా కెరియర్ ఇంపార్టెంట్, నేను మాక్సిమం వర్క్ లోనే ఉంటా, లేదా వర్క్ వాళ్ళతో కూర్చొని నేను ఎంజాయ్ చేస్తా, వాళ్ళతో హోటల్లోకి పోతా, వాళ్ళతోనే బార్లలో పోతా, నాకు వర్క్ ఇంపార్టెంట్. సో 1-6-10 క్లియర్ కట్. అంటే నేను ఫ్యామిలీతో ఉండను, నాకు ఫ్యామిలీ టైం వద్దు, నా పైసలు కూడా నేను ఖర్చు పెట్టుకుంటే ఇష్టం వచ్చు. సో ఇట్లాంటి వాడికి మ్యారేజ్ సెట్ ఎట్లయితుంది? మారాలి, అదే అడ్జస్ట్మెంట్ లైఫ్ అంటే. సో ఈ కాంబినేషన్ నోట్ క్లియర్ అట్లనే బిహేవ్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తారు, అబ్బాయి వాళ్ళలో మార్పు రాదంటారు. అదే ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, ఇప్పుడు నాకు చాలా టర్బులెంట్ మ్యారేజ్ నేను చేసిన కన్సల్టేషన్, ఇట్లా చాలా మ్యారేజ్ కన్సల్టేషన్ చేసిన, హెల్త్ రిలేటెడ్ చేసిన, చాలా వేరియస్ ప్లథర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు
మ్యారేజ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అంటే ఇక రేపు వాళ్ళు పోలీస్ వరకు పోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కంప్లైంట్స్ అయి ఉంటుంది వాళ్ళ మీద, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని ఉంటారు. అట్లా అంత డేంజర్. జస్ట్ 1-6-10 ఇప్పుడు ఈ 3 భావాలు నేను ఏం చెప్పిన భావం రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు జస్ట్ 1-6 ఉన్న రిజల్ట్ వచ్చేస్తుంది, 6-10 ఉన్న రిజల్ట్ వస్తుంది, 1-10 ఉన్న రిజల్ట్ మనకి మ్యారేజ్ లో టర్బులెంట్, ఎంత హెవీ టర్బులెన్స్. ఓకే. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రాలజీ ఎందుకు అంటారు మీరు, ఆస్ట్రాలజీ ఎందుకంటే ఈ టర్బులెన్స్ గ్రహాల వల్ల అవుతుంది. నేను ఒక్కడే రెస్పాన్సిబుల్ గా నా త్రూ కాలం అనేది ఫ్రక్టిఫై అవుతుంది. ఓకే. ఇప్పుడు మొగుడు ఏమంటాడు, నువ్వు ఇట్లా, మీ అమ్మ ఇట్లా, మీ నాయన ఇట్లా, మీరు అట్లా చేస్తున్నారు, మీ తమ్ముడు ఇట్లా, ఇట్లా బ్లేమ్ చేస్తారు. సో ఒకరినొకరు ఏం చేస్తారు, కాన్స్టెంట్లీ బ్లేమింగ్. అవును. ఇది ఏమంటారు అంటే సైకలాజీలో దీని పేరు సైకలాజికల్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు. అంటే మానసిక స్థితే అందరూ అట్లనే ఉంటది. అంటే అందరూ ఎప్పుడు దేన్నో దాన్ని బ్లేమ్ చేస్తుంటారు. అంటే ఇది రాశి ఫలాలు, ఇది రాసుల వాళ్ళ గ్రహస్థితి వల్ల కాదంటే నేను అదే చెప్తున్నా మీకు. గ్రహస్థితి వల్లనే మనం ఏం చేస్తామంటే అవతలను బ్లేమ్ చేస్తాం, అవతలను నన్ను బ్లేమ్ చేయడం, కొట్లాటాలు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఆస్ట్రాలజీ ఎందుకు అనే దానికి మనం వస్తున్నాం ఆన్సర్. ఆస్ట్రాలజీ ఏం చేస్తా అంటే ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చొని ఏమంటారు అంటే ఆయన, ఇప్పుడు మేము చూసి అక్కడ ఖాళీ 1-6 ఉంటది, 6-10 చిన్న కాంబినేషన్ ఉంటది. కానీ ఆ కాంబినేషన్ వల్ల వీళ్ళు మనల్ని అరగంట వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు అప్పట్లో మేము పెళ్లి చేసుకున్నాం 5 ఏళ్ల క్రితం, అప్పుడు పెళ్లి అప్పుడు ఇట్లా అయింది, వాళ్ళ అమ్మ ఇట్లా చేసింది, మాకు ఇట్లా అయినది, మాకు ఇట్లా అప్పుడు ఈ ఈవెంట్ అప్పుడు ఇట్లా చేసినారు, ఇట్లా అవమానం చేసినారు, వాళ్ళందరూ ఇట్లా, మా వాళ్ళు ఇట్లా, ఇదంతా పెద్ద స్టోరీ అల్లుతారు. స్టోరీ చెప్తూనే ఉంటారు. నాకు అర్థమైపోతుంది ఆడ, నాకు సింపుల్ గా అనిపిస్తుంది ఆడ. ఐ కెన్ సీ దాట్, బట్ దట్ సింపుల్ కాంబినేషన్ హ్యాస్ రూయిన్డ్ ద పీస్ ఆఫ్ ద కపుల్. ఇప్పుడు ఆ కపుల్ ఏంది, ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, ఇది నీ వల్ల అంటే ఇది నీ వల్ల. సో ఇప్పుడు ఈ బ్లేమ్ అనేది ఎంత భారంగా ఉంటుంది అంటే మనిషికి బతకనికి బలం, ఆ జీవశక్తిని తినేస్తుంటది బ్లేమ్. అంటే నేను ఇప్పుడు బిజినెస్ లో లాస్ అయిన వాళ్ళు, ఏమి చేయను కాన్స్టెంట్ బ్లేమ్ చేసుకుంటారు, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళ లక్షణం కాదు, మిడ్ ఏజ్ ఉన్న లక్షణం కాదు, ఇది బేబీ నుంచి జీవుడు ఎల్లప్పుడూ తనని తాను నేను ఇంతే, నేను చేత కాదు, నేను ఇన్సిగ్నిఫికెంట్, నేను అపూర్ణంగా, ఐఎమ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, నేను ఇంతే, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని తనని తను బ్లేమ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం ఎంత దైవ కృపతో ఉన్న శాస్త్రాలు అంటే, ఈ శాస్త్రం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రాబ్లం కనిపిస్తుంది, మనం చూస్తాం ఈ ప్రాబ్లము మీ వల్ల కాదు అంటే డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ 100%. సో యు ఆర్ క్యారింగ్ అ లోడ్ విచ్ ఇస్ నాట్ యోర్స్. అంటే మీది కాని భారం మీ పైన మీరు ఎత్తుకుంటారు. అన్నింటికి కారణం ఎవరు, సృష్టికర్త. మీ మ్యారేజ్ ఇట్లా ఆయన తిట్టండి, ఎందుకు ఇట్లా చేసినా, ఎందుకు ఇట్లా పడేసినావు అని మీరు ఎందుకు తీసుకుంటారు, అది ఆయన లోడ్ అది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు జ్యోతిష్కుడు, మంచి జ్యోతిష్కుడు అంటే తెలిసిన జ్యోతిష్కుడు ఏం చేస్తాడు, ఇది ఈ గ్రహం వల్ల అవుతుంది. ఇప్పుడు ఈ మహాదశలో మీకు ఈ వేరే వేరే భావాల యొక్క కలియిక వల్ల మీకు అనుభవం అవుతుంది. అంటే అమ్మాయ అదొక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది మంచిగా. అంటే ఇన్ని రోజులు నాకు నేనే బ్లేమ్ చేసుకున్నా. సేమ్ విత్ వాస్తు కూడా. ఇప్పుడు నేను ఎదగలేదు, నేను లాస్ అయిపోయినా, అది చేసినట్టు క్లియర్ వాస్తు చూస్తే అర్థమైపోతుంది మనకి. ఎంట్రన్స్ డిస్ఓరియంటేషన్లు ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఆ మనిషికి ఇది ఇంత వాస్తు ఇంత చేసి ఇట్లా చేసుకున్నారు, సెట్ చేసుకోండి, దీనివల్ల మీరు మొత్తం నాశనమైనారంటే అమ్మ ఆ పిల్లం ఎప్పుడు నువ్వలే చేసినావు, నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు అంటే మీరు వచ్చి ఆ గోడలు అట్లున్నారు, డోర్ ఇట్లున్నది, ఇక్కడ ఎత్తి ఇట్లున్నది, వాష్రూమ్ ఇట్లున్నా అంటే బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్. ద బ్లేమ్ ఎవడైతే వాడు హిట్ తీసుకుంటుంది రోజులు, అంటే వాడు కొరడా తీసుకొని కొట్టుకుంటుంది, నేను ఒక ఫాల్తుగా నేను ఇది చేసినా, నేను అది చేసిన, లేకపోతే ఎవరినో కొడుతుంది, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు. వీఆర్ ఫైటింగ్ షాడో బ్యాటిల్స్. సో ఈ బ్లేమ్ అనేది గ్రహాలకు షిఫ్ట్ అవుతుంది. వాస్తులో బ్లేమ్ అనేది హౌస్ ఓరియంటేషన్, గోడలు, డోర్లు, దీనికి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇది ఉట్టి ఆల్తో ఫాల్తుగా షిఫ్ట్ చేస్తలేం, ఇది ఒక దైవం శాస్త్రం, ఇస్ ఒక కాస్మిక్ శాస్త్రం. అంటే విచ్ ఇస్ ఇన్ కీపింగ్ విత్ రియాలిటీగా మనం ఆ కాలంలో జరిగే నాటకంలో ఈ పాత్రలో మనం. సో వీ కెనాట్ టేక్ 100% బ్లేమ్ ఫర్ ఇట్. ఈవెన్ వీఆర్ it's not our creation, right? So idoko main result to come to main అంటే ఎందుకు రావాలి జ్యోతిష్ శాస్త్రం అంటే ఇది నా వల్ల కాదు, దానికి అన్నింటికి నేను రెస్పాన్సిబుల్ కాదు, నా పెండ్లాం రెస్పాన్సిబుల్ కాదు, వాళ్ళ రెస్పాన్సిబుల్, నా వాళ్ళ రెస్పాన్సిబుల్. ఇది సిచ్యువేషనల్. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆ దశ వల్ల వచ్చింది, అంతర్దశ వల్ల వచ్చింది, ప్రత్యంతర్దశ వల్ల వచ్చింది. సో బ్లేమ్ షిఫ్ట్ అయింది, రిలీఫ్.
సో అందరూ వచ్చే శాస్త్రం వాళ్ళకి రిలీఫ్ రావాలి. సో శాస్త్రం అనేది ఆ రిలీఫ్ ఇచ్చేదే శాస్త్రం. సో మనం ఏం రెమెడీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ ని షిఫ్ట్ చేయాలి, ఆ బ్లేమ్ ని షిఫ్ట్ చేయాలి. బ్లేమ్ షిఫ్ట్ చేసినాక తర్వాత అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందని డీకోడ్ చేసి దాని మీద ఎట్లా వర్క్ చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ నేను ఏం చెప్పిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ 2, 7, 11 దానికి అనుకూలంగా ఉండడానికి ట్రై చేయండి, టీమ్ లో ముందుకొని ట్రై చేయండి. సో ఇప్పుడు మన ప్రాచీన అనేది ఇది టాపిక్ మంద కట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మన అర్లియర్ మన ఇళ్లలో చూసుకుంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు కూడా కాంబినేషన్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు విడిపోలే, వాళ్ళకు టీమ్ లాగా పనిచేసి. సో టీమ్ లాగా పనిచేస్తే మనం కలిసి ఉంటాం. సో ఈవెన్ టఫ్ టైమ్స్ వచ్చినా వి విల్ ఫేస్ ఇట్, వి విల్ ఫేస్ ఇట్ అండ్ గెట్ అంటే ఎక్స్ట్రీమ్ సినారియోలో ఇంకొకళ్ళు వాళ్ళ టీమ్ వర్క్ లో సాల్వ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సినారియోస్ ని మనం ఏం చేయలేము. ఎక్స్ట్రీమ్ సినారియోస్ లో ఎట్లా అంటే ఇప్పుడు చీటింగ్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఇక వేరే వేరే ఇన్వాల్వ్ అయితే ఇక మనం దాని గురించి ఎక్కువ వర్క్ చేయడానికి కూడా చెప్పాం. ఇక ఏదో అవుతుంది, ఏదైనా వర్కబుల్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రోగం కూడా అంతే. ఇప్పుడు రోగం అనేది చాలా అర్లీ స్టేజ్ లో ఉంది అనుకోండి, డయాబెటీస్ ఉన్నది, డయాబెటీస్ అర్లీ స్టేజ్ లో మనం రివర్స్ కూడా చేయొచ్చు. రివర్స్ ఎట్లా చేయాలంటే తిండి కాడ నియంత్రణ ఉండాలి. ఫుడ్ కాడ షుగర్ కార్బ్స్ తక్కువ తినేస్తే కార్బ్స్ ఉంటే అన్నం ఒక ముందు అన్నం 1/2 కిలో అన్నం తినే మనిషి ఒక కప్ అంత అన్నం తినడు అనుకోండి, షుగర్ పోతుంది, షుగర్ పోతుంది కంట్రోల్ పోతుంది. మీకు మెడిసిన్ కూడా తీసుకునే అవసరం లేదు అండ్ షుగర్ తీసేయాలి. ఇప్పుడు షుగర్ ఈ డయాబెటీస్ అనేది ఆల్రెడీ ఆర్గన్ ని తినేస్తుంది, ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంది. ఈ టైంలో ఏం రెమెడీ ఉంటుంది? సో రెమెడీ చేసే టైం ఒకటి ఉంటుంది. రెమెడీ చేసే టైం అంటే దాని ప్రాక్టికల్ రెమెడీ. సో ఇప్పుడు ఈ హెల్త్ ఖరాబ్ ఆదిలోనే చేసుకోవాలి. కరెక్ట్. సో పురుషార్థ కాలం పుణ్యం పురుషార్థం అని చెప్పారు పెద్దలు. ఏదైనా పుణ్యకాలం పోయినాక ఏం చేయలేము. సో ఆ పుణ్యకాలంలో ఏం రెమెడీ. అందుకే ఏమంటారు అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అది మళ్ళీ ఆస్ట్రాలజీ ఎందుకు అసలు అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ ఏం చేస్తుందమ్మా, ఆస్ట్రాలజీ ఈవెంట్ అవుతుందా కాదా చెప్తుంది అంతే, ఎస్ నో. మనకి ఈవెంట్ అయ్యేటప్పుడు అవుతుందని చెప్తా, కాదంటే కాదు. ఇప్పుడు కాదన్నప్పుడు దాన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకుని అనేది మనకు ఆ కోడ్స్ తీసుకోవాలి. మనం వీ హ్యావ్ టు టేక్ 2, 7, 11 వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 6, 8, 12 అనే హౌస్ కాంబినేషన్ మన హెల్త్ ని కొడుతుంది. 1, 6, 12, 6, 8, 12, 4, 8, 4, 10, 4, 10, 12, 4, 12, 6, 8, 4, 10, 6, 8 ఇవన్నీ కొడుతుంది. ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్, డయాబెటీస్, బీపీ అన్నింటికి ఇదే కారణం. కొత్త కొత్త రోగాలు వస్తే అందులో రాహుకేతు యొక్క రాహుకేతులో ఈ కాంబినేషన్స్ హౌస్ కాంబినేషన్స్ ఉంటే అది వేరే రకంగా కొడుతుంది. శనిలో ఉంటే అది ఇంకా 30 తిప్పలు పెట్టి కొడుతుంది. అట్లా ఇప్పుడు దీన్ని కూడా మనం ఎట్లా వర్క్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎట్లా వచ్చినాయి. సో ఈ కాంబినేషన్ మనకు రిజల్ట్ ఇస్తుంది. ఎట్లా రిజల్ట్ ఇస్తుంది? ఉట్టిగా రిజల్ట్. నేను నాకు ఏదో తినే అలవాటు ఉన్నది, నాకు ఏదో వేరే అలవాట్లు ఉన్నాయి, దాని వల్ల నా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం దాన్ని కొంచెం తెలుసుకొని ఒక అలర్ట్ గా బతకాలి. అట్లీస్ట్ ప్రాబ్లం వర్స్ అవ్వకూడదు. మనం ప్రాబ్లం అక్కడక్కడ ఆపగలగాలి. సో ప్రాబ్లం ఉన్నది, ప్రాబ్లంతో బతుకుదాం. ఏది కొంచెం కరెక్ట్ గా తినాలి. ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఇట్లా వీరమాచినేని డయట్ అని, అక్కడ నార్త్ లో ఆచార్య మనీష్ అని ఉన్నారు. వీళ్ళందరూ ఇంత మంచి వర్క్ చేస్తున్నారు అంటే మెయిన్ స్ట్రీమ్ వల్లనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డాక్టర్ 6 పూటలు తినమంటాడు. 6 పూటలు మన ముత్తాతలు తాతల కాలంలో ఎవరు 6 పూటలు తినలే, 2 పూటలే తిన్నారు. 6 పూటలు తినమని డాక్టర్ అంటే ఇక ఎవరు సంపాదిస్తాడు, ఎవరు సామెత కూడా ఉంది కదా సార్, ఒక పూట తిన్నాడు యోగి, రెండో పూట తిన్నాడు రాజుతో సమానం, మూడో పూట తింటే రోగి. అంతే. ఈ 6 పూటలు తింటే ఏమైతుంది మనిషి 6 పూట కొంచెం కొంచెం తింటేనే పోతే ఏమైతుంది. సో మనం ఎక్కడ సో మెయిన్ స్ట్రీమ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బిల్ గేట్స్ అనే వ్యక్తి ఎప్స్టీన్స్ ఫైల్స్ దొరికిండు. బిల్ గేట్స్ అనే వ్యక్తి చాలా గలీజ్ బుద్ధి గలవాడు. ఆయన చరిత్ర ఎంత ఫ్లాడ్ అందరికి తెలుసు. ఇప్పుడు మన ఇండియాలో ఈరోజు సర్క్యులేట్ అవుతున్న వ్యాక్సిన్స్ అన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో బిల్ గేట్స్ వ్యవని, ఇంక్లూడింగ్ కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పుడు అమ్మాయిలకు హెచ్పివి వ్యాక్సిన్ ఉన్నది. ఇవన్నీ వ్యాక్సిన్ బిల్ గేట్స్ ఓపెన్ గా ఆన్ రికార్డ్ ఏం చెప్పిండంటే ఇండియా అనేది నా ప్లే గ్రౌండ్, నేను వ్యాక్సిన్ ఎక్స్పెరిమెంట్స్ ఇండియాలో చేస్తా అని చెప్పినాడు. 2013 ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించిన వాళ్ళలో ట్రైబల్ ఆడవాళ్ళ మీద ప్రయోగం చేసినారు. ట్రైబల్ ఆడవాళ్ళ ప్రయోగం చేస్తే వాళ్ళకి పీసీఓఎస్ ఎఫెక్ట్ వచ్చింది, వాళ్ళకి కొంతమంది చనిపోయినారు, చాలా ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయినారు, అంతా అడ్డం పడ్డారు. అప్పుడు గవర్నమెంట్ బిల్ గేట్స్ బ్యాన్ చేసింది ఇండియా నుంచి. మళ్ళీ బిల్ గేట్స్ పట్టుకొచ్చారు, ఎందుకంటే బిల్ గేట్స్ డబ్బులతో ఆడే వ్యక్తి. సీదా గవర్నమెంట్ అని కొనిస్తాడు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తాడు, ఏదో ఒకటి చేసి వ్యాక్సిన్ పుష్ చేస్తాడు. ఇప్పుడు వ్యాక్సిన్ ఎందుకు పుష్ చేస్తున్నా అంటే హీ టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ డీపాపులేషన్ అంటే ఉన్న జనాభాని తగ్గియాలి. ఉన్న జనాభా ఎక్కడ ఉన్నారండి? అమెరికాలో జనాభా మన ఉత్తరప్రదేశ్ అంత జనాభా అమెరికాలోనే ఉంటారు, అంత తక్కువ మంది ఉంటారు అమెరికాలో. సో ఇప్పుడు జనాభా ఎక్కడ ఉన్నారు?
ఇండియా, చైనా. ఇండియాలో 130 కోట్లు ఇంకెక్కువనే ఉంటారు, చైనాలో కూడా ఉన్నారు. ఇక్కడ జనాభా తగ్గాలి. వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే మన అయ్యే జాస్తి, మనం వాళ్ళ అయ్యే పైసలు అని ఇంట తింటున్నాము, మా ఇంట్లో తిండి పెట్టడానికి ఫుడ్ లేదు, వీళ్ళందరూ మెక్కుతారు మా ఇంట్లో, వీళ్ళని మనం చంపాలని వాడు అనుకుంటాడు. అడే ఇప్పుడు అంత దేవుడి సృష్టి, బిల్ గేట్ సృష్టి కాదు, మన అయ్యే ఇచ్చిన పైసలు కాదు, ఎవడు వాడు దేవుడు ఇచ్చిన దానిలో బతుకుతున్నాం. సో హీ ఫీల్స్ లైక్ దట్. అదేమంటాడు, వీ డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఫీడ్ అవర్ న్యూ జనరేషన్ అంటే అదే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే నేను పెడితే వీళ్ళు బతికేటోళ్ళు, వీళ్ళందరూ గరీబ్ కాదు అనుకుంటారు. సో he talks about depopulation openly talks about depopulation, openly talks about climate change. ఇప్పుడు బిల్ గేట్స్ ఏం చేస్తారంటే స్కైలా, ఆకాశంలో అల్యూమినియం వదులుతారు. మీరు ఎప్పుడైనా చూసారు ఆకాశంలో ఇట్లా ఒక క్లౌడ్ లాగా వెళ్తారు, జెట్ ప్లేన్ లాగా పోతుంటే మొత్తం ఇట్లా క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది చూడండి, వైట్ ట్రైల్ లాగా ఫామ్ అవుతుంది. అది మనం జెట్ అనుకుంటాం, ఆ జెట్ కాదు, దాన్ని కెమ్ట్రైల్ అంటారు. ఆ కెమ్ట్రైల్ అంటే ఆకాశంలో అల్యూమినియం వదులుతారు. ఆకాశంలో అల్యూమినియం వదులుతారు. మనం తినే అన్ని ప్రొడక్ట్స్ అల్యూమినియం ఉన్నది, మనం అల్యూమినియం ప్యాన్ ఉన్నది, ఆ ప్యాన్ లో అల్యూమినియం మన బాడీలో వెళ్తుంది. మళ్ళా ఈ కాఫీ మషిన్స్ లో అల్యూమినియం ఉన్నది, మళ్ళా అదేమంటాం అది కొత్త ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది, ఎయిర్ ఫ్రైయర్ అల్యూమినియం ఉన్నది. సో మన బాడీలో మనకు తెలియకుండా అల్యూమినియం పోతుంది. ఆ వైఫై త్రూ బాడీలో అల్యూమినియం యాక్టివేట్ అవుతుంది, పైన కెమికల్ తో అల్యూమినియం ముక్కులో పోతుంది. మనతో ఎట్లా ఆడుతున్నారు అంటే వీళ్ళు ఎప్పుడు బీమార్ అవ్వాలి, అంటే ఎప్పుడు మనకు రోగాలు రావాలి, రోగాలు వచ్చినా ఎట్లాంటి రోగాలు రావాలి, ఆ రోగాలు వచ్చినప్పుడు ఆ బిల్ గేట్స్ యొక్క మెడిసిన్ తీసుకోవాలి, మనం ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్లతో రోగాలు వస్తున్నాయి, వ్యాక్సిన్లతో కొత్త వస్తున్నాయి. బిల్ గేట్స్ ఎంటర్ కాకముందు ఆఫ్రికాలో చాలా రోగాలు లేవు, వియట్నాం లో రోగాలు లేవు, ఇండియాలో రోగాలు లేవు. ఈ రోజు కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి? పిల్లలు ఒక క్లాస్ 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలు ఒకరిద్దరు ఒబీస్ ఉంటుండే, ఆ ఒబీస్ పిల్లలకు కూడా డయాబెటీస్ రాకపోతుండే. కానీ ఈ రోజు చూసుకుంటే మనకి జువెనైల్ డయాబెటీస్ రేట్ ఎంత ఉన్నది, ఒబిసిటీ రేట్ ఎంత ఉన్నది, పిల్లలలో ఆర్గన్ ఫెయిల్యూర్ ఎంత అవుతుంది, పిల్లల మానసిక స్థితిని ఇవాల్యుయేట్ చేసి వీళ్ళు మానసికంగా స్టేబుల్ లేదని స్కూల్కి వెళ్ళి దించేస్తారు, వాళ్ళ రేట్ ఎంత ఉన్నది. ఇవన్నీ వ్యాక్సిన్స్ వల్ల అవుతుంది. సో లైఫ్ లైన్ అవేర్నెస్ తో బతకాలి. మనం బాధితులం అవుతాం అంటే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు, మెడికల్ మాఫియా, ఫుడ్ మాఫియా, పొలిటికల్ వీళ్ళందరూ పొలిటికల్ త్రూ వాళ్ళు ఒకళ్ళు చేతిలో ఒకళ్ళు పెట్టుకొని పైసలు ట్రాన్సాక్షన్ తో జనాలు మన బాధితులం అవుతాం. అంత అవేర్ఫుల్ గా బతుకుతే మీ రోగం ఆగుతుంది, మీకు తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు మీరు తిండే ప్రతి తిండి మీద పెస్టిసైడ్ స్ప్రే ఉన్నది. పెస్టిసైడ్ తయారు చేసే కంపెనీ పెస్టిసైడ్ గ్లైసోఫేట్. ఈ గ్లైసోఫేట్ తయారు చేసే కంపెనీ వల్ల క్యాన్సర్ వస్తుంది జనాలకి. ఈ క్యాన్సర్ ని ట్రీట్మెంట్ చేసే కంపెనీ మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ కూడా అదే కంపెనీ. అదే మరి అంటే వాడే రోగం ఇస్తున్నాడు, వాడే మందు ఇస్తున్నాడు. ఆ మందు కూడా ఏంటంటే చచ్చిపోనికి, ఆ మందు దానికి ఏం లేదు. ఇప్పుడు డాక్టర్ ఏమంటారు అంటే మాకంటే పెద్దనా మీరు, మేము క్యాన్సర్ కి ఇంత స్పెండ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, యూ హ్యావ్ స్పెండ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ క్యాన్సర్. సక్సెస్ లేనప్పుడు మీరు స్పెండ్ ఎందుకు చేస్తారు? యూఆర్ స్పెండింగ్ ఆన్ ద రాంగ్ థింగ్, యూఆర్ స్పెండింగ్ ఆన్ ద రాంగ్ రిసర్చ్. సో మీ ఉద్దేశం కూడా ఏంటంటే అంటే అవేర్నెస్. అవును, నేను ఏమంటున్నా, మనం ఏ విషయంలో ఒక ఎక్స్టెంట్ వరకు అవేర్ గా బతికి ఆ ప్రాబ్లం కి కొంచెం అంటున్నట్టు ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఉండలేము. ఇప్పుడు నేను కూడా అదే గాలి పీలుస్తున్నా, మీరు కూడా అదే గాలి పీలుస్తారు, గాలిలోనే ప్రాబ్లం ఉంటుంది. ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ద సేమ్ ఇష్యూస్, బట్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఈ ప్రివెంటివ్ కి మెడికల్ ఇండస్ట్రీ ఏం చేయదు. మెడికల్ ఇండస్ట్రీ మీకున్న జబ్బుని, మీకున్న అక్యూట్ పెయిన్ ని, కండిషన్ ట్రీట్ చేయడానికే ఉంది. మెడికల్ ఇండస్ట్రీ మీరు ఎట్లా బతకాలనేది మీకు దేవుడిచ్చిన బుద్ధి, మీ బుద్ధి మీరు వాడే బతకాలి. ఎట్లా ఇచ్చుడు నాకు చెప్పు అని నేను ఏం చెప్పినా మీకు, ఒకటి నేను ఎట్లా బతకాలని చెప్తున్నాం అంటే మనం ఎంత డీప్ షిట్ లో మనం అర్థం చేసుకోవాలి. మన దుస్థితి, మన విజ్ఞతను అవతల చేతిలో పెడుతున్నాం అంటే మనం ఎంత దుస్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి. అందుకే శాస్త్రం ఎప్పుడు మూఢ అనే పదం వాడుతుంది. మూఢ అంటే నువ్వు ఆలోచించడం అనేది ఒక బూతు పదం అంటే సరే, కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజు మనం ఆలోచించదు, రోజంతా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాం, ఆలోచించదు. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే సార్, మనము ఎంత దిగజారిపోయామంటే ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, మన మీద పడిపోయినాయి అన్న ఆలోచన కంటే కూడా మనము ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రాన్ని సంప్రదించాలంటే ప్రాబ్లమ్స్ వచ్చే అంటే మొత్తం మునిగిపోయాక కాకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు ముందు ఆదిలో చూసుకోవాలి. దాంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి, కంప్లీట్ గా వాళ్ళ మీద ఆధారపడకూడదు. మొత్తం శాస్త్రం పురుష ప్రయత్నం మీద ఉన్నది. పురుషాకారం, పురుష ప్రయత్నం, పురుషార్థం మీద ఉంది.
మన పురుషార్థం పక్కన పెట్టేసి మనం రోజంతా కూర్చొని ఫోన్ చూసుకుంటా కూర్చుంటే ఎవడు మన పిల్లల్ని ఎవడు చూసుకోడు, మన హెల్త్ ని ఎవడు చూసుకోడు, మెడికల్ ఇండస్ట్రీ మనకు వచ్చేం చేయదు. మన ఆలోచన, మన అవేర్నెస్, మనం లైఫ్ లో ఏం సాధించాలి, ఎక్కడ మనం ఇప్పుడు నాకు రోగం వచ్చింది, రోగం నుంచి దాన్ని అరికట్టాలి. యూ కెన్ స్టాప్ ఇట్. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ రెమిషన్ అనేది క్యాన్సర్ వెళ్ళిపోవడం కాదు. క్యాన్సర్ రెమిషన్ డాక్టర్ ఆండ్రూ అని చాలా పెద్ద డాక్టర్ ఉన్నారు యుఎస్ లో. ఆయన క్యాన్సర్ రెమిషన్ ఎట్లా ఆయనకు వస్తుంది, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. క్యాన్సర్ రెమిషన్ అంటే ఏంటి, నీ క్యాన్సర్ వచ్చినా నువ్వు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతావు, అది రెమిషన్. రెమిషన్ సి వీఆర్ నాట్ టాక్ అబౌట్ రివర్సల్, వీఆర్ టాక్ రెమిషన్. రెమిషన్ అంటే రోగం ఉంది కానీ రోగం నేను చంపట్లేదు. దట్ మీ విఘ్నత మీరు వాడాలి. ఇప్పుడు నీ మ్యారేజ్ ఉన్నది, మ్యారేజ్ నష్టమయ్యే కాంబినేషన్, అది మ్యారేజ్ సక్సెస్ఫుల్ అయ్యేది, మీరు చేయండి. సో డోంట్ గో టు జ్యోతిష్కుల దగ్గర వెళ్ళకండి. ఎవరైతే నీ కెరియర్ ఇంపార్టెంట్, మస్తలు తగ్గద్దు, కాంబరం తాకు, మీ అమ్మ నాయన ఒకవేళ చెప్తే వాళ్ళని ఎదిరించాలి. నా మ్యారేజ్ నాకు ఇంపార్టెంట్, నా మొగుడు నాకు ఇంపార్టెంట్, నువ్వేం నాకు చెప్తున్నావు, నువ్వు అట్లున్నావా, మీ నాయన అట్లున్నారా, మీ అమ్మమ్మలు అట్లున్నా, మీ నాన్నమ్మలు అట్లున్నా. డోంట్ సీ సమ్ టైమ్స్ సజెషన్స్ స్పాయిల్ పీపుల్స్ లైఫ్. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. పెళ్ళి ఎందుకు చేసుకోరు, ఎక్స్పీరియన్స్ చేయడానికి. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ లైఫ్. వాళ్ళని ఒక ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. మీరు షాక్ అవుతారు, అమెరికాలో ఎవరు ఇట్లా బతుకారు. అమెరికాలో మ్యారేజ్ అంటే కలిసి ఉండేటోళ్ళని మ్యారేజ్ అంటారు, అంతేగాని దే డోంట్ డూ. వెరీ ప్రాక్టికల్ పీపుల్, వెరీ ప్రాక్టికల్. సో ఆలోచించాలి మనం ఏ జమానాలు ఉన్నాం, ఎట్లా పైసలు సంపాదించాలి. కూటి కోసం కోటి విద్యలు, ఏం చేసినా సంపాదించాలి. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే రోగాలు సేమ్ మనకి ఏమంటారు ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఈ మధ్య దేర్ ఇస్ అ రైజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా చాలా మెయిన్ కాజెస్ ద ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్. దీన్ని ఏమంటారు అంటే ఎన్వైరన్మెంటల్ పాయిజనింగ్ అంటారు. అంటే నీకున్న ఎన్వైరన్మెంట్, మనం బతుకుతున్న వాతావరణమే మనకు రోగాలకి గురి చేస్తుంది. అది కూడా చాలా అర్లీ ఏజ్ లో. సో ఈ మధ్య చూస్తున్న ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమంగ్ మ్యారీడ్ కపుల్స్, సో మ్యారేజ్ అవ్వడమే చాలా రేరు. ఆ మ్యారేజ్ అయినాక మ్యారేజ్ నిలవడం ఇంకా రేర్ ఉన్నది. ఇప్పుడు నిలిచిన మ్యారేజ్ లో ప్రెగ్నెన్సీ అవ్వడం కూడా చాలా టఫ్ కాంబినేషన్, టఫ్ టైం అయిపోయింది. సో బేసికల్ గా సఫర్ అయ్యేది ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా ఎందుకు వచ్చింది, మన బైబర్ డిఫెక్ట్ కాదు అది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్తుంటే వాళ్ళకి అవుతుంది. ఎందుకు అవుతుంది అక్కడ? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇన్సులిన్ ఉంటుంది కదా, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. పొట్టచూ వాళ్ళ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తే అలా ప్రెగ్నెన్సీ అవుతారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ దీనికి ఏం సంబంధం అండి, ఏం సంబంధం చెప్పాలా? ప్రాబ్లమ్ ఇస్ కాస్డ్ బై ఇన్సులిన్. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్ రూపంలో మేనిఫెస్ట్ అవుతలేదు, అది బీపీ రూపంలో రావట్లేదు, కానీ అది ఇన్ఫర్టిలిటీలో రూపంలో వస్తుంది. సో ఇన్సులిన్ ఇస్తే ఆ ఇన్సులిన్ తగ్గుతుంది, వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతుంది. ఓకే, అంటే సో ఇన్సులిన్ ఎందుకు రెసిస్టెంట్ అయింది బాడీ? మీ హ్యాబిట్స్, మీరు పడుకునే టైం, మీరు తినే ఆహారం, హెల్త్, జంక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. ఇప్పుడు స్విగ్గీ జొమాటో వల్ల ఎంత జంక్ ఫుడ్ రైజ్ అయింది. సో ఇవన్నీ మనకు ఇది అవుతుంది. సో మీరు ఆహారం కరెక్ట్ చేసి, చాలా మంది వీరమాచినేని ఫాలో అయితే ఇది దీనికి ఆపోజిట్ చేసినట్టు. సో వీరమాచినేని ఫాలో అయ్యి ఇన్ఫర్టిలిటీ సెంటర్ పోకుండా ఇట్లాంటి కీటో డైట్ అంటారు, కీటో డైట్, వీరమాచినేని, ఇట్లాంటి డైట్స్ ఫాలో అయ్యి చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి. సో ఏం రెమెడీ చెప్తారు చెప్పండి? ఇది రెమెడీ. మనం అవేర్ఫుల్ ఉండాలి, మనం ఉన్న వాతావరణం ఎట్లాంటి లోకంలో బతుకుతున్నాం అని. మనం కళ్ళు మూసుకొని అందరు నాకు చేయాలంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు మంత్రాలకు చింతకాయ రాలేదంటారు, ఇదే మంత్రాలకు చింతకాయ రా. ఇప్పుడు నాకు చాలా డబ్బులు వచ్చే యోగం ఉందండి, నేను అదే భరోసాతో నేను ఇంట్లోనే కూర్చుంటా, బయటికి కూడా వస్తాయి డబ్బులు. అది పురుషార్థం. సో అది మనం చేయాలి. సో ఇది హెల్త్ కూడా ఇదే రెమెడీ. హెల్త్ 6, 8, 12, 1, 6, 12, 4, 2, 4, 10 ఇవన్నీ ఏదైతే కాంబినేషన్స్ హెల్త్ ఇష్యూస్ ఇస్తున్నాయో ఇంకొకటే ఆన్సర్. అంటే ఆస్ట్రాలజీ అనేది జనరల్ గా మనలో అంటే దేని వల్ల ప్రాబ్లం వస్తుందని తెలుసుకోవడం వరకే, కానీ దీనికి కంప్లీట్ గా సొల్యూషన్ నేను చెప్తున్నా కదా, మనల్ని వాతావరణం మనల్ని పాయిజన్ చేస్తుంటే ఆ వాతావరణం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఈ మూసీ బెడ్ ఉందండి, మూసీ బెడ్, ఇప్పుడు అది మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తారు కదా, మూసీ బెడ్ ఈస్ ద మోస్ట్ టాక్సిక్ బెల్ట్ ఇన్ హైదరాబాద్. మూసీ బెల్ట్ ఒకటి, ట్యాంక్ బండ్ బెడ్ ఒకటి. సో ఇప్పుడు అక్కడ మీరు బోర్ వేస్తారు, బోర్ వేస్తే ఏం నీళ్ళు వస్తుంది? భూమిలో ఇక్కడ భూమి అక్కడ భూమికి ఏమైనా వాల్ ఉంది అడ్డం? సో ఇక్కడ కలుషితం చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కూడా కలుషితమైన నీళ్ళు వస్తుంది. సో మీరు వెళ్ళి ఒకసారి క్యాన్సర్ రేట్స్ చెక్ చేయండి, ఏ ఏరియాలో క్యాన్సర్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏం నీళ్ళు తాగుతారు,
ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంటే, ఇప్పుడు అట్లాంటి రోగం వచ్చేది ఉంది అనుకోండి, రోగం వచ్చింది అనుకోండి, మనం ఫస్ట్ ఏమంటామంటే గెట్ అవుట్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వాలి. సెకండ్ ఏంది, మన ఆహారం. సో దీని ఏమంటారు అంటే ఎలిమినేషన్ డయట్ అంటారు అమెరికాలో. ఎలిమినేషన్ డయట్ అంటే నేను తినే ప్రతి వాటిలలో ఏది నాకు ఎఫెక్ట్ ఇస్తుంది, ఏది నాకు ఇవ్వట్లే అని నేను ట్రయల్ అండ్ ఎర్రర్ లో చూసి తింటా. సో ఏది ఎఫెక్ట్ ఇస్తుందో నాకు అర్థమైపోతుంది, దాని పక్క కేర్ఫుల్ గా మనం సొల్యూషన్. సో ఇవన్నీ పురుషార్థం మీరు చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటారు, నాకు టైం లేదు, నా ఆఫీస్ కి కూడా పోతాడు, నేను ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ కూర్చోవాలి, అది చేసుకోవాలి. అదే సార్, ఏదైనా ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మనిషికి ఎక్కడో వెళ్ళక్కర్లేదు. మనలో ఏం ప్రాబ్లం ఉందో మనం తెలుసుకుంటే అదే మనని కరెక్ట్ చేస్తుందని నేను ఏమంటున్నా అంటే ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినా కూడా. అవును, జ్ఞానం ఇచ్చేంత ధైర్యం మనిషికి వేరేది ఇవ్వదు. మీరు జ్ఞానం వెనుక ఉరకండి, డబ్బు అనేది దాని వెనుక వస్తుంది. జ్ఞానం వెనుక ఉరకండి, పేరు అనేది దాని వెనుక వస్తుంది. జ్ఞానాన్ని మించింది ఏది లేదు. అజ్ఞానం అనేది మన సొల్యూషన్ కాదు. మనం అజ్ఞానంగా ఉండి ఎవడో నాకు ఏదో చేయాలంటే ఎవడు ఏమి చేయడు. మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎవడేం చేయడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను అవతల డబ్బులు ఇచ్చి నువ్వు నా పేరు మీద బిజినెస్ చేయాలంటే ఆడు కొట్టేస్తాడు. నువ్వు నీ పైసలు ఉంటే, నీకు అంత తీటు ఉంటే నువ్వు కూర్చొని దందా చేయి, నీకు పైసలు సంపాదించు. అవతల పేరు మీద ఇస్తే వాడెందుకు నీకు ఇస్తాడు? ఈ ఇంట్లో కూర్చుంటూ నా పేరు మీద చెప్తుంటే నేను ఎందుకు చేయాలని ఆడు పైసలు తింటాడు. సో అందుకే పార్ట్నర్షిప్ నడవద్దు. దీనికి ఓపెన్ పార్ట్నర్షిప్స్ నమ్మాలా వద్దా అంటే నమ్మద్దు. మీ పైసలు మీరే, మీకంటే మంచిగా పైసల్ని ఎవడు చూసుకోడు, ఎవడు మీకంటే ఎక్కువ పైసలు ఇవ్వడు, ప్రాఫిట్ చేయడు. సో ఫస్ట్ మనం అవేర్ఫుల్ గా ఉండాలి లైఫ్ లో. సో చెప్పేటోడు, జాతకం చెప్పేటోనికి అంత విజ్ఞత ఉండాలి, అంత అవేర్ఫుల్. అంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటే హెల్త్ కి ఎన్వైరన్మెంటల్ పాయిజనింగ్, మళ్ళీ మ్యారేజ్ ఇష్యూ ఉంటే మ్యారేజ్ కౌన్సిలింగ్, సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా ఉంటది. అండ్ ట్రైంగ్ టు గెట్ దెమ్ లుక్ ఎట్ ఈచ్ అదర్ వితౌట్ బయస్. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయన బయస్, వాళ్ళ దోస్తులు బయస్, ఆఫీస్ కలీగ్ బయస్ అంతా పక్కన పెట్టి ఒక మంచిగా చూడాలి. సో ఇట్లాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇలా మోటివేషన్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అవేర్ఫుల్ లివింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ రెమెడీ ఆఫ్ ఆస్ట్రాలజీ, మోస్ట్ ఆఫ్ ద రెమెడీ, హైయెస్ట్ రెమెడీ ఈస్ ఇన్ వాస్తు. ఆస్ట్రాలజీలో ఎస్. సో ఆస్ట్రాలజీ రెమెడీస్ మనకి మెయిన్ రెమెడీ వాస్తులు. అండ్ ఆస్ట్రాలజీకి ఇంకో రెమెడీ ఏంటంటే జెమ్ స్టోన్స్. ఈ జెమ్ స్టోన్స్ లో కూడా ఎట్లా ఉంటుంది అంటే మనకి బలహీనమైన వర్గం గ్రహాలు ఉంటది. అంటే హెల్త్ పరంగాను, మనకి రిలేషన్ పరంగాను, కొన్ని అంటే రాంగ్ భావాల యొక్క కాంబినేషన్ ఉన్న గ్రహాలు. దాని జెమ్ స్టోన్ వేసుకుంటే అది ఇంకా అది ఇంకా స్ట్రాంగ్ అయి మనల్ని 30 పెడతారు. సో వీక్ ఉన్న భావాల యొక్క జెమ్ స్టోన్స్ వేసుకోరు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న భావాలు జెమ్ స్టోన్ వేసుకోవడం. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ బేస్డ్ ఆన్ వాట్? స్ట్రాంగ్ బేస్డ్ ఆన్ కెరియర్. ఇప్పుడు ఇది కూడా సూపర్ఫిషియల్ రాదు, మొత్తం మనం 3 లేయర్స్ చూసి అనలైజ్ చేసి ఏది కెరియర్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ఉంది. కెరియర్ పర్ఫెక్ట్ అంటే 2, 6, 10, 11 ఈ భావాలు కరెక్ట్ స్ట్రాంగ్ ఉంటే 10, 11, 2, 6 ఈ భావాలు ఉంటే మనకి కెరియర్ మంచి. సో కెరియర్ మంచిగా ఉన్న గ్రహాలు ఏదైతుందో, కెరియర్ భావాల యొక్క గ్రహాలు కాంబినేషన్ ఏ గ్రహంలో ఉందో ఆ గ్రహం యొక్క జెమ్ స్టోన్ ఇవ్వాలి. సో సేమ్ ఫర్ జెమ్ స్టోన్. సో సేమ్ ఫర్ కెరియర్, సేమ్ ఫర్ మ్యారేజ్, అన్నింటల్లా ఇదే చూస్తాం మనం. నెక్స్ట్ ఈ జెమ్ స్టోన్ తో పాటు మంత్రాలు కూడా. మంత్రాలు ఎట్లా అంటే మనం ఏదైనా ఇష్ట దైవాన్ని మనం జపం, పూజ ఇట్లాంటివి రెమెడీ చేయాలి. అంటే మనకు దైవాన్ని దగ్గర చేయాలి. ఇప్పుడు ఒకటమ్మా చెప్పండి, ఇప్పుడు ఆస్ట్రాలజీ మనకి ఏదో చెప్పిందమ్మా, ఇదే లైఫ్ కాదు కదా. ఇప్పుడు ఇదే లైఫ్ అనుకుంటే అసలు వేదాంత శాస్త్రం ఎందుకుంది, భగవద్గీత ఎందుకుంది, అధ్యాత్మ మార్గం ఎందుకుంది, సన్యాస ఆశ్రమం ఎందుకుంది? పూర్వంలో మనం చూసుకుంటే రాజు ఒక స్టేజ్ వచ్చినాక, అంటే వాళ్ళ కొడుకు పెద్దగా అయినాక కొడుకు పట్టాభిషేకం చేసి రాజు రాని ఆభరణాలు అన్ని వదిలేసి నార్మల్ బట్ట కట్టుకోండి, అంటే నార్మల్ అప్పర్ క్లాత్ ధోతి కట్టుకోండి వాళ్ళు వెళ్ళిపోతుండే. రుద్రాక్షమాలు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతుండే సాధన. దాన్ని ఏమంటారు అంటే వానప్రస్థాశ్రమం అంటారు. సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. 99% అంటున్నారు, 99.9% మన లైఫ్స్ ఈ ఫస్ట్ 2 ఆశ్రమాలనే మనం పుడతాం చస్తాం. ఇది మనకి నడుస్తున్న మన కర్మలు అట్లా ఏడ్చినాయి ఈ జమానాలో. ఏంటంటే మనకు పెళ్లి, పిల్లలు, వాని పిల్లలు, పిల్లలు వాని పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు. ఇది మోస్ట్ ఆఫ్ టైం ఇదే. పెళ్లి అయితే మ్యారిటల్ డిస్ప్యూట్స్, కోర్టు కచేరీ, పార్ట్నర్షిప్, లాస్, ప్రాఫిట్, ఇదే నడుస్తుంది. ఇక వానప్రస్థ స్టేజ్ అనేది ఎన్నో జన్మలు పట్టాలి వెళ్ళడానికి, అంత ఈజీ కాదు. సో
ఈ ఆశ్రమాల యొక్క ప్రాధాన్యం చెప్తా. ఇప్పుడు గృహస్థాశ్రమం ఉంది. గృహస్థాశ్రమము కర్మ ప్రధానం, అంటే వైదిక కర్మ, శాస్త్రీయ కర్మ, లౌకిక కర్మ, ఇది కర్మ ప్రధాన ఆశ్రమం. దీన్ని దాటాక అంటే ఇది ఒకటే ఎండ్ కాదు కదా. ఇప్పుడు ఇదే ఎండ్ అనుకుంటే ఇదే పరమార్థం. ఇక వేదం దీనికంటే పైన ఏదో ఉందని చెప్పదు. మీరు పుట్టండ్రా, పెళ్లి చేసుకొని సావండి అని చెప్తుంది వేదం. శాస్త్రంలో ఇక దీనికి మించింది ఏం లేదు. కానీ శాస్త్రం ఏమంటది, ఒకటి ఉంది తెలుసుకునేది, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే, పరం బ్రహ్మ, తెలుసుకునే విషయం, అది తెలుసుకుంటే మనిషి ముక్తుడవుతాడు అని చెప్పి. మళ్ళీ ఇదే అల్టిమేట్ అనట్లే కదా. అది తెలుసుకుంటే అదే అల్టిమేట్ అంటుంది. ఎవరు అది? పరమాత్మ. పరమాత్మ తెలుసుకో, దీనికంటే అల్టిమేట్ ఏం లేదని చెప్పి అది జ్ఞానంతో వస్తుంది. సో ఫస్ట్ ఆ జ్ఞానం పొందాలంటే ఎవరు? అది సన్యాసాశ్రమం సంబంధించిన టాపిక్. అది గృహస్థాశ్రమం టాపిక్ కాదు, వానప్రస్థాశ్రమం టాపిక్ కాదు. సో అక్కడ పోవాలంటే గురువు ఎక్కడో కూర్చుంటాడు. సన్యాసి గురువు అంటే ఎక్కడో కొండలలో ఎక్కడో ఉంటుండే ఆ టైంలో, హిమాలయాలలో. మనం ఎక్కడో హిమాలయాలు అనే పదం వాడేస్తాం. ఆ హిమాలయాలు 7 మంది హిమాలయాల్లో ఉంటారు. వీళ్ళందరూ సిద్ధులు, వీళ్ళు ఋషులందరూ ఆడుంటారు. సో ఆ గురువు దగ్గర పోయే ఇంటర్మీడియట్ ఆశ్రమము వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో మొగుడు పిల్లలు వీళ్ళు అడవికి వెళ్ళిపోయి సాధారణ ఉపాసన, ఇది ఉపాసన ప్రధాన ఆశ్రమం. సో వీళ్ళకు ఒక గురువు దొరికింది అనుకోండి, సన్యాసి గురువు. ఆ గురువు సన్యాస దీక్ష ఇచ్చి ఈ జ్ఞానం బోధిస్తాడు, పరమాత్మను తెలుసుకునే జ్ఞానం బోధిస్తాడు. సో వేదం మాట్లాడేది 3 విషయాలు మెయిన్: కర్మ, ఉపాసన, జ్ఞానం. కర్మ, ఉపాసన 2 కర్మ ప్రధానం, జ్ఞానం అనేది సపరేట్. సో జ్ఞానంతో మనిషి ముక్తుడైతాడు. సో అల్టిమేట్ ఏంటి? జ్ఞానం. సో వేదం అనేది మ్యారేజ్ పర్ఫెక్ట్, కెరియర్ పర్ఫెక్ట్, పిల్లలు పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ ఉంటే నువ్వు పర్ఫెక్ట్, నీ మైండ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఏదైనా పర్ఫెక్ట్ అనేది పరమాత్మ. ఇవన్నీ అది తెలుసుకునే స్టేజ్ కి రావాలంటే మనకు కొంచెం మెచ్యూరిటీ దాటి వెళ్ళాలి. సో ఇది పర్ఫెక్ట్ కాదు. ఇక్కడే ఆగిపోతున్నాం, అందరం ఇక్కడే ఆగిపోతున్నాం. ఇక్కడిక్కడే మన లైఫ్ అంతా దీని చుట్టూ తిరుగుతుంది. నువ్వు నాకు అది చేసిన, నేను ఇది చేస్తా, నా కెరీర్ ఇంపార్టెంట్, నేను ఏం చేయాలి, అది సాధించాలి. ఇప్పుడు చనిపోయేటప్పుడు కూడా నాకు నెక్స్ట్ జన్మ నేను రజనీకాంత్ లే కావాలి, నేను సచిన్ లా కావాలి, నేను ఇట్లా అవ్వాలి, అట్లా అవ్వాలి, ఇదే ఉంటుంది కోరికలు ఎప్పుడు. అంతేగాని పరమాత్మను పొందాలని చాలా రేర్ గా. బతకడం అట్లా రేరు, అట్లా చావడం కూడా రేరు చాలా మంది. నెక్స్ట్ టైం నాకు మంచి, నేను నాకు ఇట్లాంటి పెళ్ళ మొదలే, నాకు ఇట్లాంటి మొగుడు, నా మంచి మొగుడు. సో ఇట్లుంటది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్. సో జ్యోతిషం అనేది ఎండ్ కాదు, నేను అది చెప్పొచ్చు. ఇఫ్ సమ్మన్ ఇస్ లుకింగ్, అంటే ఇప్పుడు ఎవరైతే నాకు జ్యోతిషమే మొత్తం సొల్యూషన్ ఇచ్చేసి, మొత్తం సొల్యూషన్ ఎవరిస్తాడు? మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం రెమెడీ చెప్పిండు? 700 శ్లోకాలు చెప్పారు. 700 శ్లోకాలు భగవద్గీత, 700 శ్లోకాలు 18 అధ్యాయాలు. ఏం రెమెడీ చెప్పారు? మీరు సర్ప్రైజ్ అవుతారు. ఒక్క రిచువల్ అంటే ఈ పూజ చేయని కూడా చెప్పలే. అవును, నీ కర్మనే, ఈ ప్రకృతి నువ్వు ఏదైతే చూస్తున్నావు, ఈ మొత్తం అనుభవమే ఈశ్వర అనుభవం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, ఇది మొత్తం ఈశ్వరుడు యొక్క ఎక్స్పీరియన్స్. నువ్వు అనుభవించేది ఈశ్వరుని, ఇదంతా ఈశ్వరుడే. నువ్వు ఈశ్వరుడి నుంచి భిన్నం కావు. అప్పుడు నువ్వు ఈశ్వరుని ఆరాధన ఎట్లా చేయాలి? స్వకర్మణ, మళ్ళీ స్వే కర్మణి అవిరత సిద్ధిం విందతి మానవ, స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని చెప్పింది. అంటే నువ్వు ఏ కర్మ చేస్తే అదే అర్చన. ఇది భగవద్గీత చెప్పింది. ఇప్పుడు భగవద్గీత చెప్పిన ఉపదేశం నుంచి మీరు చెప్పండి, ఈరోజు సనాతన ధర్మంలో ఎంత డీవియేషన్ చాలా. సో ఇప్పుడు ఈ డీవియేషన్ కి భగవద్గీత యొక్క ఉపదేశం అడ్జస్ట్ అవుతుందా, లేకపోతే వీళ్ళు భగవద్గీత ఉపదేశానికి అడ్జస్ట్ అవ్వాలా? ఆ క్వశ్చన్ నేను మీకు వదిలేస్తున్నా. దీంతో మనం ఆలోచిస్తాం. చాలా చక్కగా చెప్పారు. నమస్తే. థ్యాంక్ యూ.